హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఆల్. యోగా ఎందుకు చేయాలి? యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యోగా అనేది శారీరం, మనసు మరియు ఆత్మను సమతుల్యం చేసే ఒక అద్భుతమైన జీవన విధానం. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, శరీరానికి బలం అలాగే సమతుల్యత పెరుగుతుంది, మానసిక శాంతి కలుగుతుంది, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గి మనసుకు శాంతి కలుగుతుంది, హృదయం ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు, రక్తపోటు, కొలెస్ట్రాల్ అలాగే నియంత్రణలో ఉంటాయి, శ్వాసకోశ సమస్యలు మెరుగుపడతాయి, అలాగే శ్వాస తీసుకోవడం మెరుగుపడుతుంది, ఊపిరితిత్తులు దృఢంగా ఉంటాయి, అలాగే చాలా క్లీన్ గా కూడా ఉంటాయని చెప్పొచ్చు. రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది, శారీరక రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గుముఖం పడతాయి, ఒకవేళ మనకి రోగాలు రాకుండా కూడా ఉంటాయని చెప్పొచ్చు. శక్తి, ఉత్సాహం మెరుగుపడుతుంది, రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉండగలుగుతాము, అలాగే నిద్ర నాణ్యత పెరుగుతుంది, నిద్ర తగ్గి మనకి ప్రశాంతత అనేది చాలా తక్కువగా ఉంటది, ఎందుకంటే 8 అవర్స్ నిద్ర అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి. అలాగే ఆధ్యాత్మిక మెరుగుపడుతుంది, ధ్యానం ద్వారా ఆత్మ పరిశీలన, ఇంకా మనం ధ్యానం ద్వారా ఆత్మ పరిశీలన, ఆధ్యాత్మిక శాంతి పొందగలుగుతాము. యోగా చేయకపోతే ఏం జరుగుతుంది అనేది ఇది కూడా మనం చర్చించుకుందాం. శరీరంలో నొప్పులు పెరుగుతాయి, అలాగే వెన్నుముక్క, మెడ, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వెయిట్ ఉండడం లేకపోవడం కాదు, శరీరానికి అలసట కావాలి. అది మనం ఎలా అయినా ఇవ్వచ్చు, యోగా ద్వారా ఇవ్వచ్చు, వాకింగ్ ద్వారా ఇవ్వచ్చు, జుంబా ద్వారా ఇవ్వచ్చు, జిమ్ ద్వారా ఇవ్వచ్చు. కానీ మనం చేసే వ్యాయామం ఏదైతే ఉందో అది రెగ్యులర్ గా అనేది ఇవ్వాలి. కానీ యోగా వల్ల ఏంటి అంటే గనక అవుటర్ లోనే కాకుండా ఇన్నర్ లో ఏదైతే ఉందో దానికి ఆక్సిజన్ అందించాలన్నా ప్రతి ఆర్గానిక్ కి కూడా మనకి చాలా హెల్దీగా ఉండాలి అంటే యోగా చాలా బెస్ట్ అనమాట. అలాగే చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే గనక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి, మానసిక ప్రశాంతత తగ్గి చిరాకు, డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటాయి. చూడండి, మనతో ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, చిరాకు వచ్చేస్తూ ఉంటది. అలా ఎందుకు అని అంటే గనక లోపల మనకి ఇన్నర్ లోని ఒత్తిడి అనే ఉండడం వల్ల ఎవరితోని మనం ప్రశాంతంగా మాట్లాడలేము. అలాగే గుండె జబ్బులు, ప్రమాదం ఆటోమేటిక్ గా తెలియకుండానే ఇక్కడ చాలా మంది మనలో వింటూ ఉంటున్నాము. రక్తపోటు ఎక్కువైందండి, చక్కెర లెవెల్స్ ఎక్కువైనండి, కొలెస్ట్రాల్ ఎక్కువైనాయండి. వాటి వల్ల సమస్యలు ఏంటి అంటే గనక మనకి స్ట్రోక్స్ రావడం. చాలా మంది మధ్యకాలంలో 25 years, 30 years కి, 40 years కి చనిపోతున్నారు. ఎందుకని అంటే గనక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల. అలాగే గుండెలో మనకి తెలియకుండానే గసగసాలు ఎలా ఉంటాయి, అలా మనకి బ్లడ్ తో పాటు కొవ్వు కూడా ఫ్లో అవుతూ ఉంటది. అది ఎప్పుడైతే దానికి ఎక్కువైపోయిందో ఆటోమేటిక్ గా అది ఇంకా వెళ్ళడానికి లేక ఆటోమేటిక్ గానే మనకి స్ట్రోక్ అనేది వస్తుంది అనమాట. అలా అని కూడా మనం జాగ్రత్త పడాలి అంటే గనక లోపలికి ఆక్సిజన్ పంపించాలి అంటే ఏంటి, శ్వాస ద్వారా. ఎన్నో రకాలు ఉన్నాయి యోగాలోని. అంటే భంగిమలు వేస్తేనే యోగా అంటారు దాన్ని. శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి పైకి తీసుకోవడం, లోపలికి తీసుకోవడం వల్ల ఆ గాలి ద్వారా కూడా మనం ఎన్నో రకాలుగా కూర్చుని కూడా చేయొచ్చు. ప్రాణాయామం చేయొచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, అలా ఎలా అయినా సరే మనం చేయొచ్చు అనమాట. అలాగే శ్వాసకోశ సమస్యలు వస్తాయి అంటే ఉబ్బసం, ఎలర్జీస్ వంటి సమస్యలు అనమాట. రోగ నిరోధక శక్తి తగ్గింది అనుకోండి, చిన్న చిన్న వాటికి అస్తమాను జలుబు వచ్చేస్తుంటది, అస్తమాను జ్వరం వచ్చేస్తూ ఉంటది. ఇవన్నీ ఎందుకు అంటే గనక మన బాడీలో రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల. అలాగే శక్తి, ఉత్సాహం తగ్గుతుంది, హుషారుగా ఉండలేము, ప్రతి దానికి నీరసం వచ్చేస్తూ ఉంటది, ప్రతి చిన్న చిన్న విషయాలకి మనం అలసిపోతూ ఉంటాము. దానికి రీజన్ ఏంటి అంటే గనక లోపల ఇమ్యూనిటీ అనేది లేకపోవడం వల్ల. నిద్ర లేని అలసట పెరుగుతుంది, నిద్ర లేకపోతే ఏమవుద్ది, మనకి ఒత్తిడి అనేది మైండ్ మీద పడి మనకి ఏ పని కూడా కరెక్ట్ గా చేయలేము అనమాట. అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం, శారీరక మనసు అలసిపోతూ ఉంటది అనమాట. అలాగే జీవన నాణ్యత తగ్గుతుంది. అంటే దీన్ని ప్రతి దినం కూడా ఆసక్తి అనేది మనకి ఉండదనమాట. జీవితంలో ఇది చాలా భారంగాను, అబ్బా ఈ రోజు పని చేయాలా అంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనలో ఎప్పుడైతే బాడీలో హుషారు అనేది లేదో అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇలా జరగడానికి గల కారణం ఏంటి అంటే గనక ఒత్తిడి విపరీతంగా ఉండడం వల్ల.
మంచినీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందని తెలుసు, అది చాలా చీపు, మనం చెయ్యం. గాలి గట్టిగా శ్వాస తీసుకుంటే లోపలికి గాలి వెళ్ళి ఆక్సిజన్ వెళ్ళి చాలా బాగుంటామని తెలుసు, కానీ ఆ పని మనం చెయ్యం. ఇవన్నీ చాలా తేలిక పనులు. రోజు ఒక 20 నిమిషాలు వాకింగ్ చేస్తే చాలా బాగుంటాం. ఎందుకు చేయము అంటే గనక నెగ్లిజెన్సీ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా మన బాడీని మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేసాము అంటే గనక ఇంకా డే బై డే అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. అందుకని ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించుకుంటూ ఉండాలి, మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఉండాలి. తద్వారా దేవుడికి దగ్గర అవ్వగలం, రోగాలు పడకుండా ఉండగలం. అలాగే సెల్ఫ్ లవ్, అలాగే లోపల ఇన్నర్ లో ఏదైతే జరుగుతుందో దాన్ని గమనిస్తూ మనం శ్వాస మీద జాస్ పెట్టడం వల్ల కూడా చాలా లైఫ్ చాలా బాగుంటది. ఒత్తిడి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట. ప్రతి ఒక్కళ్ళు దీన్ని పాటిస్తారని నేను హార్ట్ఫుల్ గా అనుకుంటున్నాను. అవేర్నెస్ అనేది పెరగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక వ్యాయామం చేసుకోవడం వల్ల చాలా బాగుంటది. అందులో మనం యోగాని ఎంచుకుంటే గనక ఇయర్ కి ఏజ్ అనేది మనం తగ్గించుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎలా అంటే యాంటీ ఏజింగ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఉన్న వయసు కన్నా చాలా చిన్న పిల్లల్లాగా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ పనిచేయాలి అంటే గనక మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి గాలి పీల్చాలి, అలాగే మంచి మాటలు వినాలి, మంచి స్నేహితులతోనే మాత్రమే మనం గడపగలగాలి. అంటే చెడ్డోళ్ళు అంటే ఎవరు ఉండరు. మన థాట్స్ ని బట్టి, మన సిచ్యువేషన్ బట్టి మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం అంతే. అది వేరే టాపిక్ అనుకోండి అది. అందుకని మనం ఎలా ఆలోచిస్తామో, ఎలాంటి ఫుడ్ ఇస్తామో, ఎలాంటి గాలి పీల్చుకుంటామో మన బాడీని అలా, ఇది ఒక టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఎలా దేవాలయాన్ని ఎలా అయితే చుట్టుపక్కల వాతావరణం ఎంత క్లీన్ గా ఉంచుకోవాలని అనుకుంటామో, అలాగే మన లోపల ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి లోపల పంపించే ప్రతిదీ కూడా ఈ భగవంతుడు తింటున్నాడు అనే సాత్వికమైన ఆహారాన్ని లోపల పంపించగలిగితే గనక అది మంచిగా తయారయ్యి మంచి ఆరోగ్యాన్ని మనకి ఇస్తుంది. ఎప్పుడు కూడా మనకి 100 ఏళ్ళు బతికినా గానీ ఎవరితోని ఎలాంటి పని చేయించుకోకుండా మన కాళ్ళ మీద మన పని మనం చేసుకునేటట్టుగా మన ఆరోగ్యం ఉంటే గనక చాలా బాగుంటది అనమాట. అలాగే సెల్స్ అన్ని కూడా బాగా పనిచేయాలన్నా, సెల్స్ అన్ని కూడా చాలా హెల్దీగా ఉండాలన్నా, జీవక్రియ బాగుండాలన్నా, అలాగే మన పొట్టలో తినేది ప్రతిదీ కూడా డైజెషన్ అవ్వాలన్నా, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే గనక మనం చేసే వ్యాయామం మీద ఆధారపడి ఉంటాయండి. ఇది నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ అవేర్నెస్ రావాలి. అలాగే ఈ యోగా డే రోజు ఈ వీడియో చూసి కనీసం ఒక్కరిద్దరు మారినా కూడా ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నేనైతే గనక ప్రతి రోజు ఏదో ఒక వ్యాయామం 1 అవర్ ఖచ్చితంగా చేస్తాను. మీరు కూడా అలా చేయాలని ఆశిస్తున్నాను. స్వస్తి.